నమస్కారం. హెచ్ఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉస్మానియా మస్జిద్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆసిఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షుడు అహ్మద్, నాయకులు అబ్దుల్లా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, ఫయాజ్, మైనారిటీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిడుగు పాటుకు భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో చోటు చేసుకుంది. జైనత్ మండలంలోని గూడ గ్రామానికి చెందిన యాసిన్ 38, అఫ్సానా దంపతులిద్దరు వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ పిడుగు పడింది. దీంతో యాసిన్ అక్కడికక్కడే మృతి చెందగా భార్య అఫ్సానాకు గాయాలయ్యాయి. ఈ కథనాలు యాసిన్ కి చెందిన 2 ఎడ్లు సైతం మృతి చెందాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగిందని పోలీసు శాఖ ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక గుల్జార్ మస్జిద్ వద్ద శుక్రవారం ముస్లిం మత పెద్దలు ఎస్పీని శాలువాతో సత్కరించారు. కుల మతాలకు అతీతంగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంతంగా పూర్తయ్యాయని అన్నారు. ఇదే సోదర భావం కొనసాగించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో పట్టణ సిఐ పురుషోత్తం చారి, ఎస్బీ ఇంటెలిజెన్స్ కౌన్సిలర్ తోహిద్ ఉద్దీన్ రఫూ, గుల్జార్ మస్జిద్ అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ బసీర్ అలీ, మొహమ్మద్ వాహిద్, రఫీక్, అస్లాం ఖాన్, సజాద్, ఆసిఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్కరూ అన్ని మతాలకు గౌరవిస్తూ ఉంటే రాజకీయ పరంగా ప్రజలను ఎవరు కూడా విడదీసే సాహసం ఎవరు చేయలేరని, హిందూ ముస్లింలను రాజకీయ పార్టీలే విడదీస్తున్నాయని తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్ అన్నారు. గురువారం గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో హిందువు సోదరులకు జ్యూస్, వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్లను నిర్మల్ ముస్లిం సోదరులు పంపిణీ చేయడం చేశారు. అన్ని మతాల వర్గాల వారికి గౌరవిస్తూ ఎప్పుడు నిర్మల్ ముస్లిం సోదరులు గణేష్ నిమజ్జనం సందర్భంగా జ్యూస్, వాటర్ బాటిళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. యువకులు రాజకీయ పార్టీలకు పరిమితమై మానవత్వాన్ని కోల్పోతున్నారని, కానీ రాజకీయాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం మానవుడిగా నైతిక బాధ్యత ఉంటుందన్నారు. సంఘం గౌరవ అధ్యక్షులు జిలాని మాట్లాడుతూ ముందుగా ప్రజలకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గాండ్రత్ ఈశ్వర్, తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు నజరుద్దీన్, వషీం షకీల్, మదీనా హోటల్ యజమాని జమాల్ మజీద్, అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్ ముజ్జు జోస్, సలీం, అడప పోసెట్టి, ఇస్టేకర్, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు జాకిర్, మసూద్, సయ్యద్ మజర్, సొసైటీ ప్రధాన కార్యదర్శి అల్మాస్, ఉపాధ్యక్షులు సాజిద్, నిర్మల్ మండల అధ్యక్షులు అమన్, కార్యదర్శి జుబేర్, అఫ్రోజ్ ఖాన్, ల్యాబ్ టెక్నీషియన్ మన్సూర్, ఖలీం, సారిక్, అజహర్, మోహిజ్, అస్లాం, దనీష్, రాజ్, ఏజాజ్ తదితర సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ శాస్త్ర, సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ భోర్కాడే హేమంత్ సహదేవరావు, శాసన మండలి సభ్యులు దండే విఠల్, సిర్పూర్ నియోజకవర్గ శాసన సభ్యులు కోనేరు కోనప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం రాధిక ప్రాధాన్యతమిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అచ్చెల్లి, చింతకుంట వంతెన, శివాపూర్, హీరాపూర్ వంతెన ప్రారంభించడం జరిగిందని, శివాపూర్, హీరాపూర్ రోడ్డుకు భూమి పూజ, పాతాట్లగూడ వంతెన ప్రారంభించడం జరిగిందని, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మన్నేవార్ సంఘం భవనానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కౌటాల మండలంలో మొగడ్ ధగడ్, వైగాం రోడ్డుకు భూమి పూజ, వర్ధా నదిపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గుండాయిపేట, నంది వర్ధా మహారాష్ట్ర మధ్య హై లెవెల్ అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి భూమి పూజ, చింతల మానేపల్లి మండల కేంద్రంలో 137 కేవీ సబ్ స్టేషన్ కు భూమి పూజ, చింతలపాటి గురుడుపేట్ రోడ్డుకు, చింతల మానేపల్లి గంగాపూర్ రోడ్డుకు, కర్జల్లి బారేగూడ రోడ్డుకు భూమి పూజ, దిందాల లో లెవెల్లో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల 4016 రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతుందని, మహిళా సంక్షేమం కోసం ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు సకాలంలో సరైన పోషక ఆహారం అందించేందుకు న్యూట్రిషన్ కిట్టు, ప్రసవం తర్వాత బాలింతలకు కేసీఆర్ కిట్టు అందించడం జరుగుతుందని తెలిపారు. వెనుకబడిన తరగతులు, మైనారిటీల కొరకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయ పథకాన్ని అందించడం జరుగుతుందని, గృహలక్ష్మి పథకం ద్వారా సొంత ఇంటి స్థలం ఉండి నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని వారికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు.
డిమాండ్లు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన నిరావేదిక సమ్మె శుక్రవారం 2వ రోజుకు చేరుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ తక్షణమే పెరిగిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని, కొత్త మెనుకు అదనపు బడ్జెట్ కేటాయించాలని లేదా పాత మెనునే కొనసాగించాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. అవసరమైన గ్యాస్ ప్రభుత్వమే పూర్తి సబ్సిడీ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, మధ్యాహ్న భోజన నిర్వహణ స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదని చెప్పారు. ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు గిరిజుబాయి, జమున, శ్యామిలి మిస్త్రి, శివాని హల్దర్, తనుజ భైరగి, జింజిరాల రేఖా గంగుబాయి, గాయత్రి ఇతరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో పొన్కల్ను నూతన మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పొన్కల్ మండల వాసులకు ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. పొన్కల్, కమల్కోట్, నల్దూరి, దేవతాపూర్, వెంకటాపూర్, బండల ఖానాపూర్, పోతారం, అనంతపేట్, కొత్త టింబారేణి, ఆర్సీ, ఆదర్శ నగర్, ఆర్సీ కొత్తూర్, ఏదూరు గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేశారు. పొన్కల్ మండల సాధనకు కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు, మండల సాధన సమితి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మరోవైపు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం సోనాలను కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలలో 3 రెవెన్యూ డివిజన్లు, డజను కొత్త మండలాలు ప్రతిపాదనలుండగా సీఎం కేసీఆర్ 5 ఏళ్ల క్రితం మాట ఇచ్చినా అమలు కాలేదు. తాజాగా మంత్రి అల్లోల చొరవతో పొన్కల్ మండలం ఏర్పాటు అవుతుంది. నిర్మల్ జిల్లా తానూరు, కుబీర్ మండలాల్లోని గ్రామాలను కలిపి బేల్తా రోడ్డును కొత్త మండలం చేయాలనే డిమాండ్ ఉంది. తానూరులో గతంలో 20 జీపీలుండగా కొత్తగా 11 ఏర్పాటు చేయడంతో 30కి చేరాయి. కుబీర్లో గతంలో 20 జీపీలుండగా కొత్తగా 21 ఏర్పాటు చేయడంతో 41కి చేరాయి. దీంతో 2 మండలాలకు మధ్యలోని బేల్తా రోడా కేంద్రంగా కొత్త మండలం తప్పనిసరిగా మారింది. స్థానిక ప్రజా ప్రతినిధుల రాజకీయ కారణంగా అడుగు ముందుకు పడడం లేదు. సారంగపూర్లో గతంలో 18 జీపీలుండగా కొత్తగా 18 జీపీలతో 36కి చేరాయి. బీరావెల్లి, ప్యారామూర్, బంజర్, తాండ్రాజీ, చించోలి, ఎం కంకాటే, వైకుంఠాపూర్, ధోనిగాం, జౌలితో పాటు దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి కలిపి బీరావెల్లి కొత్త మండల ప్రతిపాదన ఉంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో 42 జీపీలతో వైశాల్యం పరంగా పెద్దది సాత్నాల మండలం కావాలి. కోటపల్లి వైశాల్య పరంగా పెద్దగా ఉండడంతో కోటపల్లి, పార్పల్లి, హుస్నాదా 3గా విభజించాలనే డిమాండ్ ఉంది. లక్ష్మణ చాంద మండలం, వడ్డ్యాల, మామడ మండలం, వెంకటాపూర్, కడెం మండలం, లింగాపూర్ కొత్త డిమాండ్లున్నాయి. ఖానాపూర్, బోధ్, చెన్నూరు కొత్త రెవెన్యూ డివిజన్లు డిమాండ్ ఉంది. బోధ్ డివిజన్ కోసం గత 2 నెలలుగా ఉద్యమం కొనసాగుతోంది. తాజాగా సోనాల, పొన్కల్ మండలాల ఏర్పాటుతో మిగతా వారిలోనూ ఆశలు చిగురించాయి. గత ఎన్నికల సభల్లో
ప్రచార అస్త్రంగా టీఆర్ఎస్ వాడుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో ప్రతిపాదనలకు మోక్షం లభించకపోగా తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి ఉద్యమ బాట పట్టేందుకు ఆయా మండల వాసులు సిద్ధమవుతున్నారు. ఛత్తీస్గఢ్లోని దామ్తరి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపి రక్తం తాగాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్ సాహు అనే వ్యక్తి దగ్గర రోనక్ సింగ్ చాబ్రా అలియాస్ మన్యా అనే వ్యక్తి తంత్ర విద్య నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో గురు శిష్యులు ఇద్దరు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు. కాగా శిష్యుడు తంత్ర మంత్ర విద్యలో గురువును మించిన శక్తులు పొందాలనుకున్నాడు. అంతే అర్ధరాత్రి గురువుతో కలిసి శ్మశానంలో క్షుద్ర పూజలు చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో గురువు బసంత్ ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్ర పూజలు చేసే శక్తులు తనకు వస్తాయని భావించాడు. బసంత్ క్షుద్ర పూజలు చేస్తుండగా అతనిపై దాడి చేశాడు. ఓ పెద్ద కర్రతో గురువు తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత గురువు రక్తం బయటకు రాగానే రక్తం తాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత గురువు గారి ప్రైవేటు భాగంలో కర్ర పెట్టి కాల్చాడు. అనంతరం గురువు డెడ్ బాడీని దహనం చేశాడు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు దామ్తరి పోలీసులు తెలిపారు. బాధితుడు బుధవారం దేవేంద్ర సాహు నయాపారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. తంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి అతని రక్తాన్ని తాగితే తంత్ర సాధకు ఆ శక్తుల్ని లభిస్తాయని ఒక సాధువు చెప్పాడని, అందుకే అలా చేశానని రోనక్ సింగ్ చాబ్రా వెల్లడించారు. ఈ సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.